హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసే రెసిపీ బటర్ చికెన్ అండి. కిలో చికెన్ తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బటర్ అండి, ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు అండి, గరం మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, సాజీరా, లవంగా అండి 4 తీసుకున్నాను, తగినంత సాల్ట్, జీడిపప్పు కొన్నండి. ఇప్పుడు బండి పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకున్నామండి, లవంగాలు వేసుకున్నాం, కొంచెం వేగాలండి. ఇప్పుడు సాజీరా వేసుకున్నాం, ఒక అర స్పూన్ అండి సాజీరా, అది కూడా కొంచెం వేగాలండి, ఇలా దోరగా వేగాలి. ఉల్లిపాయలు వేసుకున్నాం, ఇలా మగ్గబెట్టుకోవాలండి. మంచిగా చికెన్ వేసుకుందాము. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందామండి. పసుపు 1 స్పూన్ అండి, తగినంత సాల్ట్ వేసుకుందాం. మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఇవి జీడిపప్పు చిన్న పీసులుగా తీసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలండి, ఇట్లా పొడిలా చేసుకోవాలి. టమాటాలు కూడా పీసెస్లా చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. చికెను బాగా వాటర్ అంతా అయిపోయిందండి, సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. గరం మసాలా 1 స్పూన్ అండి, ధనియా పౌడర్ 2 స్పూన్స్, చికెన్ పౌడర్ 1 స్పూన్ అండి. మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు కారం 1 స్పూన్ వేసుకున్నామండి, ఎక్కువ వేసుకొని అవసరం లేదు. అవి కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు టమాటా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందామండి, కలుపుకుందాము. ఇది కూడా ఫుడ్ కలర్ వేసుకుంటారండి చాలామంది, కానీ నేను వేయను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గిన్నెలో వాటర్ వేసుకుంటాం కదా, అవి కొన్ని వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. అది కూడా మంచిగా సిమ్లో పెట్టుకుని మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు బటర్ వేసుకుందామండి, 2 స్పూన్ బటరు. అది కూడా కరిగే వరకు ఉంచుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నామండి, పచ్చిమిరపకాయలు 4 తీసుకున్నాం కదా, అవి వేసేసుకుని మంచిగా కలుపుకోవాలండి. అంతేనండి, బటర్ చికెన్ చాలా సింపుల్ అండి, తయారైపోయిందండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. సపోర్ట్ చేయండి.